హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న లబ్ధిదారులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరికి వచ్చిందనేది జాబితా రెడీ అయిపోయింది. మన పేరు ఎక్కడ తెలుసుకోవచ్చు, అసలు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కండిషన్స్ ఏంటి, ఎవరెవరికి ఇల్లు ఫస్ట్ ఫేజ్లో వస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే ఈ ఛానల్ పెట్టాను, సమ్ రీజన్స్ వల్ల నా ఓల్డ్ ఛానల్ అనేది పోయింది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మనకు ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7 క్వశ్చన్స్ అడిగి మనకు మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. 95% మనకు ఇందిరమ్మ ఇల్లు సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభలలో చర్చలు జరిపి ఆ చర్చలలో ఎవరెవరికి ఇల్లు వచ్చిందనేది జాబితా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ చర్చలలో ఎవరికైనా ఆల్రెడీ వీళ్ళకి ఆస్తుంది, ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు ఉంది అని ఎవరైనా చెప్తారు కదా ఊర్లలో, అలాంటి వాళ్ళ పేర్లు తీసేసి 26వ తారీఖు నాడు ఫైనల్గా ఎవరెవరికి ఇల్లు వచ్చిందని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి చేతుల మీద అయితే ఇందిరమ్మ ఇల్లు సంతకం పెట్టిన పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఆ 7 క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సొంతిల్లు ఉందా లేదా. ఒకవేళ సొంతిల్లు ఉంటే దాని పై కప్పు ఎట్లా ఉంది, మీ ఇంటి ఎంత జాగలో ఉంది, మీ కుటుంబ ఆదాయం ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆదాయ మార్గం లాంటి వివరాలతో కుటుంబ స్థాయిని ధృవీకరిస్తారు. ఈ ప్రశ్నలతో పాటు ఆధార్ కార్డ్ అనేది మీరు లింక్ చేస్తారు కనుక ఈ ఆధార్ కార్డ్ ఆధారంగా మీ కుటుంబ పరిస్థితి, మీకు గతంలో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చిందా లేదా, మీరు బ్యాంకులో ఏమైనా రుణాలు తీసుకున్నారా, కడుతున్నారా లేదా, మీకు పెద్ద వాహనం అంటే కారు, ట్రాక్టర్ అట్లాంటి 4 వీల్ ఉందా లేదా. ఇప్పుడు ఆధార్ అనేది పాస్ పుస్తకానికి లింక్ అయింది కనుక మనకు మన పేరు మీద ఎంత భూమి ఉంది లేదా అనేది ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవన్నీ చెక్ చేసి మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీ కుటుంబంలో అందరికీ కలిసి మీకు ఎంత ఇల్లు ఉంది, ఇవన్నిటికీ ఒక ర్యాంక్ అనేది కేటాయించి మీకు ఇల్లు అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఫస్ట్ ప్రియారిటీ ఎవరెవరికంటే నిరుపేద వితంతువులు ఉంటారు కదా, వితంతువు, సంపాదన మార్గం లేని వాళ్ళు, దివ్యాంగులకు, సపాయిలకు, కూలీకి వెళ్తారు కదా వాళ్ళు, సాధారణ కూలీలకు ఎక్కువ ర్యాంక్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన ఇల్లు అయితే నార్మల్ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకేమేం పరిశీలిస్తారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు 360 డిగ్రీల వెరిఫికేషన్, అంటే ఇంటి పన్ను కడుతున్నామా, ఆదాయ పన్ను ఎవరెవరు కడుతున్నారు, ఆధార్ ద్వారా మన మీద ఎంత భూమి ఉందనేది చూస్తున్నారు, మన పేదరిక ర్యాంకు అంటే వితంతువు, సింగిల్ చైల్డ్, దివ్యాంగులు, సఫాయి, పనికి ఆహార పథకం, ఇవన్నీ చెక్ చేసి మనకైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే 7 క్వశ్చన్స్ని బట్టి మనకి ఇల్లు ఇవ్వాలి లేదా అనేది డిసైడ్ అవుతారు. ఇల్లు ఎవరెవరికి వచ్చింది అనేది 21వ తారీఖు నాడు గ్రామ సభలలో లిస్ట్ అనేది అంటబెట్టడం జరుగుతుంది. ఆ డిస్ప్లే చేస్తారు, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మొత్తం 18,32,000 మందికి అయితే ఇప్పటి వరకు పేదవారిగా గుర్తించడం జరిగింది. బట్ తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 4,50,000 ఇండ్లు మాత్రమే ఇస్తా అన్నది. సంవత్సరానికి 4,50,000 అంటే 5 సంవత్సరాలు పాలనలో ఉంటుంది కనుక 20 లక్షలు కనుక 20 లక్షల మందిని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంది. ఈ 4,50,000 ఇళ్లలో నియోజకవర్గానికి 3,500 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం ప్రజాపాలనలో మనకు 80 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 80 లక్షల అప్లికేషన్స్లో 72 లక్షల అప్లికేషన్స్ పరిశీలిస్తే 18,32,000 మందికి వచ్చింది. ఇంకా 8 లక్షల అప్లికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నారు. అందులో 2 లక్షలు లెక్క పెట్టుకుంటే మొత్తం 20 లక్షలు అయితే రావడం జరిగింది. కుటుంబాల అంటే జిల్లాల వారీగా చూసుకుంటే నల్గొండ డిస్టిక్లో 1,14,160 మంది పేదవారిగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ చూసుకోండి. ఓన్లీ డిస్టిక్కి 3,500 అని లెక్క పెట్టుకోండి. ఇవందరు కట్ అయిపోతారు, మళ్ళీ ఫిల్టర్ చేస్తారు, అప్పుడు ఎవరికి ఇల్లు వస్తుందని చెప్తారు. సో మరి ఇంటి స్థలాలతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య, ఎవరెవరి ఇల్లు ఎట్లున్నాయి అనేది ఇక్కడ గడ్డి పైకప్పు ఉన్న ఇల్లులు 66,000 ఉన్నాయంట చెక్ చేసిన దాంట్లో. ఈ విధంగా ఇల్లుల గురించి అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో రేపు 26వ తారీఖు నాడు మొదటి విడతలో ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండో విడతలో అంటే నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ 6 నెలల తర్వాత కావచ్చు, వాళ్ళకి అప్పుడు రెండో విడతలో లేని వారికి స్థలంతో పాటు ఇల్లు ఇస్తారు. ఆల్రెడీ డబల్ బెడ్రూమ్లు రెడీ చేసి ఇస్తామంటారు, లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తామంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో. మరి పట్టణాలలో జాగా తక్కువ ఉంటుంది కనుక దానికోసం ప్రత్యేక కార్యక్రమం అయితే చేపడుతున్నారు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో జాగుందో వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తుంది. మీకు ఇల్లు వచ్చిందని 21 నుంచి 24 తారీఖు నాడు గ్రామ సభలలో తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది పేపర్లు చూడండి మొత్తము. వీడియోని లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.